వేశ్య కథకు ఆస్కార్. అనోరా చిత్రానికి 5 విభాగాల్లో పురస్కారం. తక్కువ బడ్జెట్తో విడుదలైన మూవీ. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్. అంగరంగ వైభవంగా ఆస్కార్ పండుగ. లాస్ ఏంజల్స్లో 97వ అవార్డుల వేడుక. ఈసారి ఒక్క ఇండియన్ మూవీ కూడా లేదనుకుంటా దీంట్లో. ఈసారి ఆస్కార్స్లో ఉందా? గతంలో లాస్ట్ టైం మన ఈ RRRలో నాటు 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 బాగా సందడి చేసింది. ఈసారి ఆస్కార్ బరిలో పెద్దగా మన సినిమాలు అయితే ఏం కనపడినట్లేవు. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల భారీ బడ్జెట్ అవసరమని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన ఒక యువకుడు, ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది చిత్రం. ఇందులో నటనకు ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం, అంటే భారత కాలమాన ప్రకారం, లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించాడు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులేవు. అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తమ కథలు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు నాతో పంచుకున్నందుకు వేశ్యలకు ధన్యవాదాలు అని చెప్పగానే వేడుకలో చప్పట్లు మారుమోగాయి. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ పురస్కారం గెలుచుకున్నారు. అనోరా అంట ఒకసారి చూడండి. యాక్చువల్లీ అంటే ఎప్పటి నుంచో ఇది ఉంది. నా ఒక్కడ ఫీలింగ్ ఏనో అందరి ఫీలింగ్ నాకైతే తెలియదు, కానీ ఈ ఆస్కార్ మూవీస్ పెద్దగా బాగోవండి, బోరింగ్గా ఉంటాయి. మరి వాటికి ఆస్కార్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వేశ్యకి, ఒక ధనవంతుడైన ఒక అబ్బాయి వేశ్యకి మధ్య జరిగే సినిమా ఈ అనోరా సినిమా అనమాట. ఇలాంటివి మన తెలుగులో చాలా తీశారు. ఎల్వి శ్రీరామ్ గారు ఉంటారు, ఒక పెద్ద ఆయన అందులో ఆ సినిమా. అలాంటి వేశ్యల సినిమాలు చాలా ఉన్నాయి మన తెలుగులో. మన వాటికి కనీసం నంది కూడా రాదు, వీటికి మరి ఆస్కార్లు వచ్చేస్తాయి. ఏది ఏమైనా ఈ ఆస్కార్ నామినేషన్స్, ఈ ఆస్కార్ అవార్డుల్లో మన తెలుగు సినిమాలు, పర్టికులర్గా మన ఇండియన్ సినిమాలకి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కానీ మన వాళ్ళకి ఆస్కార్ అంటే అదో పిచ్చి మరి ఎందుకో.